కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కొన్ని రాజకీయ పార్టీలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ను ఢిల్లీకి చెందిన DDFO కన్సల్టెన్సీకి చెందిన సంస్థ తయారు చేసిందని పేర్కొన్నారు. పట్టణంలోని తన నివాసంలో ఆయన మీడియాలో మాట్లాడారు. ఇక సంస్థ అధికారులు చేసిన తప్పిదాల వల్ల రైతులు ఆందోళనకు గురయ్యారని అన్నారు. ఢిల్లీ అధికారులు ప్రతిపాదించిన ప్రాంతాల్లో కాకుండా వాళ్లకు నచ్చిన ప్రాంతంలో ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లు ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. ఇక DDFO, DTCP సంస్థల అధికారులు పట్టణ మున్సిపాలిటీలకు పంపిన తీర్మానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నియమావళి ప్రకారం మార్పు చేస్తారని ఆరోపించారు. ఇక మున్సిపల్ తీర్మానానికి వ్యతిరేకంగా ప్లాన్ను రూపొందించారని కూడా చెప్పారు. దీంతో తమకు అన్యాయం జరుగుతుందని రైతులు అయోమయంలో పడ్డారని, కానీ ఏ రైతు అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. రైతుల నుంచి 1 ఎకరం భూమి కూడా తీసుకోమని హామీ ఇచ్చారు. 7 గ్రామాలు విలీనమైన తర్వాత పురపాలక సంఘం విస్తీర్ణం పెరిగింది. అంతకన్నా ముందు 7 గ్రామాలు లేనప్పుడు తక్కువ విస్తీర్ణం ఉంది. 2000 సంవత్సరంలో మొదటి డ్రాఫ్ట్ అంటే మాస్టర్ ప్లాన్ 2000 సంవత్సరంలో పురపాలక సంఘం ఆమోదించడం జరిగింది గవర్నమెంట్ చేసి. ఆ తర్వాత ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ తయారు చేసి 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కరోనా చేయబట్టి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు లేట్ అయింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి పురపాలక సంఘానికి